ఒకసారి. సో ఎనీ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. అది ఎలా వచ్చిందన్నది ఒకసారి డిరైవ్ చేద్దాం. ఇప్పుడు నేను ఏమంటానంటే, సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు చెప్పండి. 180, ఇది మొత్తం లైన్ యాంగిల్ కదా. సో లైన్ యాంగిల్ కాబట్టి దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే, సో 180 మైనస్ ఈ అని రాయొచ్చు. సో ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 180 కాబట్టి సో 180 మైనస్ ఈఏ ప్లస్ ఐబి ప్లస్ ఐసి ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు, 180 అని రాయొచ్చు. ఎందుకంటే ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 180 కాబట్టి. ఇదిగోండి 180 క్యాన్సిల్. ఈ ఈఏ నాటి తీసుకెళ్ళి ఏమని చెప్పొచ్చు అంటే, సో ఐబి ప్లస్ ఐసి అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో అలాగే మనకి ఈబి కావాలంటే సో ఐఏ ప్లస్ ఐసి, అలాగే ఈసీ కావాలంటే ఐఏ ప్లస్ ఐబి. ఓకేనా, అందరికీ అర్థమైంది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.